ఈ ట్యూబల్ బ్లాక్స్ కానీ లేకపోతే ఈ గర్భసంచులు ఈ అతుకులు కానీ ఇవన్నీ మనము ఈ ఇనిషియల్ స్టేజ్లోనే ఇన్ కేసు రికగ్నైజ్ చేసుకుని అంటే టెస్టుల ద్వారా ఏదైనా చేసుకుని వాటిని క్లియర్ చేసుకోకపోతే ఫర్దర్గా ఇన్ కేసు ఒక 5 years 10 years బ్రేక్ ఇచ్చి అప్పుడు వస్తే కనుక మాకు ఇప్పుడు పిల్లలు కావాలని అప్పుడు ప్రాబ్లం అవుతుందా? సో ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటంటే ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్, అంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయ్యే డిసీజ్ అనమాట. దానంతకు అది తగ్గడం అనేది ఉండదు ఎండోమెట్రియోసిస్లో. సో అదేంటంటే యాజ్ యూ లీవ్, అంటే ఎట్లా అయితే మనం వదిలేస్తామో ఆ డిసీజ్ అంతలాగా ప్రోగ్రెస్ అయిపోతుంది. సో ద ఎర్లియర్ ద బెటర్. వీళ్ళకి ఏంటంటే చాలా ఎక్సెసివ్ పెయిన్ ఉంటుంది ఆ పీరియడ్ వచ్చే ముందు, ఈవెన్ పీరియడ్లో కూడా ఎక్సెసివ్ పెయిన్, దే కాంట్ డూ దేర్ ఓన్ జాబ్ అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వీళ్ళకి ఏంటంటే డిస్మెనోరియా అంటే కంజెస్టివ్ డిస్మెనోరియా, అంటే చాలా బలహీనత డ్యూరింగ్ పీరియడ్స్ అండ్ చాలా పెయిన్ దే విల్ ఫేస్ అనమాట. అండ్ క్లాత్స్ లాగా రావడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఎక్సెసివ్ బ్లీడింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఎక్సెసివ్ పెయిన్ అనేది ఫస్ట్ సిమ్టమ్ ఎండోమెట్రియోసిస్లో. సో ఇలాంటి పెయిన్ అధికంగా వస్తుందంటేనే ఇమ్మీడియట్గా మన గైనకాలజిస్ట్, ఈవెన్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, పెయిన్ ఎక్కువగా వస్తుందంటేనే గైనకాలజిస్ట్కి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే దెన్ దే విల్ గివ్ సమ్ మెడిసిన్స్ ఫర్ ద డిసీజ్ నాట్ టు ప్రోగ్రెస్, అంటే ఎక్కువ అవ్వకుండా ఉండడానికి దే విల్ గివ్. సే సపోజ్ ఇట్ ఈస్ మ్యారీడ్ గర్ల్స్, అంటే మ్యారేజ్ అయిపోయిన అమ్మాయిలకి అయితే డెఫినెట్లీ దే హ్యావ్ టు కన్సీవ్ ఫాస్ట్ అనమాట. ఎందుకంటే యాజ్ ద డిలే ద టిష్యూ విల్ గెట్ డ్యామేజ్డ్ అనమాట. అంటే ఎంత ఎక్కువైతే డిలే చేస్తామో ఆ మజిల్ టిష్యూ అనేది అంత పాడైపోతుంది. కాబట్టి దే హ్యావ్ టు కన్సీవ్ ఫాస్ట్. జనరల్లీ ఈ పెయిన్స్ అనేవి చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. మరి అలా ఉన్న వాళ్ళందరూ ఇది అని అనుమానించాల్సి ఉంటుందా? మరి సో పెయిన్ జనరల్గా ఉండడం ఓకే టు వన్ లెవెల్, బట్ వీళ్ళకి ఏంటంటే డైలీ రొటీన్ యాక్టివిటీ, అంటే వాళ్ళ రొటీన్ కూడా చేసుకోలేనంత పెయిన్ వస్తుంది ఎక్సెసివ్గా. కొంతమందికి కళ్ళు తిరగడం, వామిటింగ్స్ రావడం, అండ్ సమ్ పీపుల్ ఈవెన్ లాస్ దేర్ కాన్షియస్నెస్ అనమాట. సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అంత సివియర్ డిస్మెనోరియా కూడా ఉంటుంది వీళ్ళలో. సో అట్లా ఎక్కువగా మరీ అధికంగా ఉన్నప్పుడు వెన్ యూఆర్ నాట్ ఏబుల్ టు డూ యువర్ నార్మల్ యాక్టివిటీస్ ఆల్సో, దెన్ యూ షుడ్ గెట్ అ డౌట్ అండ్ గెట్ అ స్కాన్ డన్. అది అన్మ్యారీడ్ గర్ల్స్కి. అదే మ్యారేజ్ అయిన వాళ్ళకి అంటే బెస్ట్ థింగ్ ఇస్ టు గెట్ కన్సీవ్డ్ ఫస్ట్. ఓకే. సో మేల్ ఇన్ఫెర్టిలిటీ ఇన్ కేస్ రికగ్నైజ్ అయిన తర్వాత ఏ కారణాలతో అయినా కూడా అది మళ్ళీ నెక్స్ట్ సెట్ చేయొచ్చా, లేకపోతే ఆ ఇన్ఫెర్టిలిటీ అనేది అలాగే ఉంటుందా? సో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మేల్ ఇన్ఫర్టిలిటీ? సో చాలా కామన్గా వింటున్నాం మనం ఇప్పుడు, ఎందుకంటే మేల్స్ స్పర్మ్స్ తగ్గిపోవడం కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది కానీ కూడా ఒక నార్మల్గా 20% ఉండేది, ఇప్పుడు 30 to 35% మేల్ ఇన్ఫర్టిలిటీ కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఒక మ్యాన్కి 15 million స్పర్మ్స్ పర్ ఎంఎల్, ఒక ఎంఎల్కి 15 million స్పర్మ్స్ ఉంటే అది ఎడిక్వేట్. ఎనీథింగ్ లెస్ దాన్ దట్, అంటే 15 million per ml కంటే తక్కువగా ఉంటే దాన్ని ఆలిగోస్పర్మియా అంటాం. సో ఈ ఆలిగోస్పర్మియా అనేది వాట్ ఈస్ ద రీజన్? ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, అంటే మనం వర్క్ చేసే కండిషన్స్ వల్ల అవ్వచ్చు, ఆర్ ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ హీట్, అంటే ఆ ఏరియాలో ఎక్సెసివ్ హీట్ ఉండడం వల్ల అవ్వచ్చు. తర్వాత డ్రింకింగ్ ఆల్కహాల్, డెఫినెట్లీ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ విల్ డెఫినెట్లీ డిక్రీజ్ ద స్పర్మ్ కౌంట్. అండ్ అలానే చూస్తే కెమికల్స్ ఎక్కువ కెమికల్ ఉన్న ఏరియాలో, లేదా పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ఏరియాలో కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఫర్ స్పర్మ్ తక్కువ అవ్వడం. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే కొంతమందికి జెనెటిక్గా కూడా ఉత్పత్తి అనేది తక్కువగా ఉంటుంది అండ్ అబ్నార్మల్ స్పర్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఎనీథింగ్ లెస్ దాన్ 15 million ఈస్ కాల్డ్ అస్ ఆలిగోస్పర్మియా. అదే 10 million కంటే తక్కువగా ఉంటే 6 to 10 million మధ్యలో ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ అస్ మోడరేట్ ఆలిగోస్పర్మియా. అండ్ లెస్ దాన్ 5 million అంటే ఇట్ ఇస్ సివియర్ ఆలిగోస్పర్మియా, అంటే చాలా తక్కువగా ఉన్నట్టు. అండ్ లెస్ దాన్ 5 million ఉంది అంటే డైరెక్ట్గా యూ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్. ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అంత తక్కువ స్పర్మ్స్ ఏంటంటే ఎగ్ వరకు రీచ్ అవ్వలేవన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద చెక్ పాయింట్స్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఇది సర్విక్స్, ఇది ద్వారం అనమాట. ఇక్కడ ఒక చెక్ పాయింట్, ఇది ఒక చెక్ పాయింట్, అంటే ట్యూబ్ ఎక్కడెక్కడ అంత నారో అవుతుందో దీస్ ఆర్ ఆల్ చెక్ పాయింట్స్. అక్కడ స్పర్మ్స్ ఎక్కువ డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్సెస్, లేకపోతే బ్యాక్ ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అలాంటి ప్లేసెస్ అవన్నీ దాటుకొని ఆ 5 million స్పర్మ్స్ అనేవి ఎగ్ వరకు రీచ్ అవ్వలేవు. సో లెస్ దాన్ 5 million ఈజ్ డెఫినెట్లీ అన్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్. ఓకే. సో
వాపస్ అవుతుందా లేదా అని మీరు ఒక క్వశ్చన్ అడిగారు. సో నార్మల్ అవ్వచ్చా లేదా, సో ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ ద ఇఫ్ ఇట్ ఈస్ అ టెంపరీ ఫ్యాక్టర్ అనుకోండి, సే సపోజ్ ఆల్కహాల్ మానేశారు ఒక 3 months వరకు, దెన్ డెఫినెట్లీ దెల్ బి అన్ ఇంప్రూవ్మెంట్. స్మోకింగ్ మానేశారు, డెఫినెట్లీ దెల్ బి అన్ ఇంప్రూవ్మెంట్. ఎన్వైర్న్మెంట్ నుంచి బయటకు వచ్చేసారు, డెఫినెట్లీ దెల్ బి అన్ ఇంప్రూవ్మెంట్. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ జెనెటిక్ ఫ్యాక్టర్, సే దెర్ ఇస్ సివియర్ ఆలిగోస్పర్మియా అంటే లెస్ దాన్ 5 million ఉంది, 6 million ఉంది, అలాంటి వాళ్ళకి కొంచెం ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ కంప్లీట్లీ నార్మల్ రావడం అనేది నాట్ పాసిబుల్ ఇన్ సమ్ కేసెస్. డిపెండ్స్ అపాన్ ద ఫ్యాక్టర్ విచ్ ఈస్ ప్లేయింగ్ ద రోల్ అక్కడ. సో అలానే జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటే ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ టు ద నార్మల్ అనమాట. ఓకే. సో ఫీమేల్లో అయితే ఇన్ఫర్టిలిటీకి చాలా రకాల రీజన్స్ ఉంటాయి కాబట్టి ఫ్యాక్టర్స్ ఉంటాయి, అండ్ మేల్లో అయితే 1 or 2 చెక్ చేస్తే సరిపోతుందని వింటూ ఉంటాం తరచుగా. అయితే చాలామంది క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే మేల్ ఫెర్టిలిటీని పెంచడానికి కోసం ఏవైనా ఫుడ్స్ ఉంటాయా అని. ఓకే, సో డెఫినెట్లీ సేమ్ థింగ్ అప్లైజ్ హియర్. అంటే లైఫ్ స్టైల్ అనేది, డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేవి డెఫినెట్లీ దే ప్లే అ రోల్ డ్యూరింగ్ యువర్ ఫర్టిలిటీ. అంటే మీరు ఒక బేబీని ప్లాన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫుడ్, ఎక్సర్సైజ్, డైట్, ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, చాలా చాలా తక్కువ ఉన్న వాళ్ళలో ఫుడ్ తీసుకోవడం వల్ల రివర్స్ అనేది అవ్వదు, బికాస్ దట్ ఈస్ బేసికలీ జెనెటిక్ ఫ్యాక్టర్. అంటే వాళ్ళకి ఉండడమే స్పర్మ్స్ తక్కువగా ఉంటాయి, అంటే ప్రొడ్యూస్ అవ్వడమే స్పర్మ్స్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి, కాబట్టి కంప్లీట్గా రివర్సల్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఫ్యూ కేసెస్. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, కొన్ని ఫ్యాక్టర్స్, సే సపోజ్ ఆల్కహాలిక్, ఆర్ మేబీ వాళ్ళకి ఫీవర్ వచ్చింది రీసెంట్ ఇన్ఫెక్షన్ వల్ల, ఆర్ మేబీ దే ఆర్ స్మోకర్స్, ఇలాంటివన్నీ కట్ డౌన్ చేసుకుంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ ఈస్ అ జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే చాలా చాలా తక్కువ ఉండి ఇట్స్ జెనెటిక్ ఫ్యాక్టర్, ఫుడ్ వల్ల కానీ, ఎక్సర్సైజ్ వల్ల కానీ, డైట్ వల్ల కానీ పాటిస్తే ఇట్స్ వెరీ వెరీ గుడ్. బట్ రివర్సల్ అనేది ఉండదు కొన్ని కేసెస్లో. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఈస్ ద క్రైటీరియా అనేది. అంటే అక్కడ ఫ్యాక్టర్ విచ్ ఇస్ ద ఫ్యాక్టర్ విచ్ ఇస్ ప్లేయింగ్ ద రోల్ ఫర్ దిస్ ఆలిగోస్పర్మియా అనేది ఇట్ మ్యాటర్స్ అనమాట. ఓకే, దీనికి రిలేటెడ్ కానీ ఇప్పుడు చాలా మంది మార్కెట్లో ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ని, అంటే ఫుడ్ సప్లిమెంట్స్ లాంటివి ప్రెగ్నెన్సీకి వెళ్ళే ఒక 1 month ముందు, 3 months ముందు వాడుతున్నారా? అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయి మరి? ఫుడ్ సప్లిమెంట్స్ ఆర్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఆర్ మైక్రోమాలిక్యులర్ మైక్రోన్యూట్రియన్స్ అంటాం అనమాట. సో దీస్ మైక్రోన్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో మన ఫుడ్లో ఉండవు. అవి మోస్ట్ ఆఫ్ ద టైం మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి, కానీ జింక్, అల్యూమినియం అండ్ దెన్ ఫోలిక్ యాసిడ్ ఇలాంటి మైక్రో మినరల్స్ దే డోంట్ రీచ్ ఆ ఫుడ్. అంటే మన ఫుడ్లో అయితే అంత ఎక్కువగా ఉండవు. సో దీస్ మైక్రోన్యూట్రియన్స్ అనేది మనం సప్లిమెంట్ చేసి తింటే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ హూ ఎవర్ ఈస్ ప్లానింగ్. ఎస్పెషలీ ఫోలిక్ యాసిడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లేడీస్లో. హూ ఎవర్ ఈజ్ అబౌట్ టు, అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఒక 3 to 4 months నుంచి ఫోలిక్ యాసిడ్ అనేది వేసుకుంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే బేబీ బ్రెయిన్ ఫామ్ అవ్వడంలో, నర్వస్ సిస్టమ్ ఫామ్ అవ్వడంలో కూడా దిస్ ఫోలిక్ యాసిడ్ విల్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఆల్ దిస్ మైక్రో మినరల్స్, మైక్రోన్యూట్రియన్స్ మనం ఏదైతే ఇస్తామో, బట్ నాట్ ఆన్ యువర్ ఓన్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ యువర్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, అప్రూవ్ చేసుకొని, దెన్ యూ కాంట్ జస్ట్ బైట్ ఫ్రమ్ ద మార్కెట్. ఏదో ఫుడ్ బై సీయింగ్ అన్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఆల్, యూ కాంట్ బై ఇట్. డెఫినెట్లీ యూ నీడ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. ఇఫ్ దే సే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ అండ్ సేఫ్ ఎనఫ్ అంటే, దెన్ డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ హ్యావ్ ఇట్. ఓకే, సో అయితే కొన్ని రకాల సప్లిమెంట్స్ అయితే తీసుకోవడం వల్ల హెల్దీ బేబీ అవుతుంది, లేకపోతే బేబీ కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నో, నాట్ అబౌట్ వీక్నెస్ ఆర్ సంథింగ్, బట్ అసలు ఫామ్ అవ్వడానికి ఆల్ దీస్ ఆర్ టు ఫర్ అ బేబీ టు ఫామ్. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట ఒక హెల్దీగా రావాలంటే. ఓకే, ఇప్పుడు చాలామంది ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయేమోనని భయపడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. దానికి దీనికి ఎంతవరకు సంబంధం ఉంది? There was a case of mine. She was 105 kgs. Totally normal. She was totally normal, 105 kgs. 3 years నుంచి తనకి she was trying. She did not conceive. మనం జస్ట్ ట్యాబ్లెట్స్ అవి ఇచ్చాము. వి జస్ట్ గేవ్ ట్యాబ్లెట్స్, ఓవ్యులేటరీ ఇండక్టర్స్ అంటాం అనమాట. సో అవి ఇచ్చాము. విత్ దట్ షీ కన్సీవ్డ్. అండ్ దెర్ వాజ్ వన్ లేడీ హూ వాజ్ నార్మల్ వెయిట్ 65 to 70 మధ్యలో, హూ వాజ్ ట్రైయింగ్ ఫ్రమ్ పాస్ట్ 5 years. ఓవ్యులేషన్ ఇండక్షన్స్ ఇచ్చాము, బట్ షీ డిడ్ నాట్ కన్సీవ్.
So it all depends upon how the body is responding to each individual. That is one thing. Second thing, definitely obesity will definitely have a hindrance. అంటే ఇన్ఫర్టిలిటీకి ఒబేసిటీ ఇట్ ఈస్ ఆపోజిట్. ఎంత ఒబేస్గా ఉంటామో అంత ఇన్ఫర్టైల్గా కూడా ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ అంటే వీళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇంకా అవ్వదు అని కాదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్లో ఒక 60% ఆఫ్ ద పాపులేషన్లో మనం చూస్తే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో డెఫినెట్లీ కన్సీవ్ అవ్వడానికి దెర్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ డిఫికల్టీ. ఎందుకంటే హార్మోన్స్ ఇంకా అబ్డామినల్ ఫ్యాట్ ఇవన్నీ ఏంటంటే దే ప్లే అ లాట్ ఆఫ్ రోల్ ఇన్ ద హార్మోనల్ బ్యాలెన్స్ అనమాట. సో ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే తప్పుతుందో దెన్ దే విల్ హ్యావ్ problem in conceiving anamata. So that is how obesity will play, but doesn't mean that anybody who's more than that will not conceive naturally. It's not like that. It is the nature will decide, but ఎక్కువ మంది శాతంలో చూసుకుంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఫర్టిలిటీ ప్రాబ్లం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో కొంతమంది ఏంటంటే మ్యారేజ్ అయిన 1-2 years వరకు చిల్డ్రన్ వద్దు అనుకున్న వాళ్ళు ట్యాబ్లెట్స్ ఏవైనా వాడతారు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. అంటే ఆ పిల్స్ వాడడం వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి అసలు? ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మనం అది ప్రిస్క్రైబ్ చేస్తాం. బట్ అవి కూడా లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ నథింగ్ వితౌట్ యువర్ డాక్టర్స్ గైడెన్స్. ఏదైనా అండర్ యువర్ గైనకాలజిస్ట్ గైడెన్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ డాక్టర్ గైడెన్స్ వీ హ్యావ్ టు టేక్ దోస్ పిల్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లా అంటే మనం 6 months ఆన్ 6 months ఆఫ్ 6 months ఆన్ 6 months ఆఫ్ అట్లా పెట్టొచ్చు ఫర్ ద నెక్స్ట్ 3 years అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 6 months తీసుకొని 6 months ఆపి అట్లా చేస్తే వాళ్ళకి ఇర్రెగ్యులర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేకపోతే మెన్సెస్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవేవి ఉన్నా కూడా ఇట్ వోంట్ షో మచ్ ఎఫెక్ట్ అనమాట. ఆల్ దిస్ షుడ్ బీ డన్ అండర్ ఓన్లీ యువర్ గైనకాలజిస్ట్ supervision. You can't just buy your pills and take it from the market and incessantగా అంటే కొంతమంది 3 years 4 years అట్లా యూస్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఏంటంటే హార్మోన్స్ ట్యాబ్లెట్స్ కాబట్టి గాల్ బ్లాడర్ స్టోన్స్ రావచ్చు, కొంతమందికి విజన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కొంతమందికి థ్రాంబోసైటిక్ ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ క్లాట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవేమైనా దేర్ ఆర్ వెరీ డేంజరస్ కాంప్లికేషన్స్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, it should be under the guidance of your gynecologist.